గారు ఏంటి అమరావతిని భ్రమరావతిగా అభివర్ణిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాలకు కృష్ణా నదిల నిధులను ధారలా ఖర్చు పెడుతున్నారు, అక్కడికి మళ్లిస్తున్నారు అనేది సజ్జల ప్రధాన ఆరోపణ. సజ్జల కాదు, వైసీపీ ప్రధాన ఆరోపణ. ఏంటి నిధులన్నీ కూడా మీరు వేరే టెండర్లకి వేరే వాటికి లేదంటే సింగపూర్కి దోచిపెడుతున్నారు అనేది నిజమైన ఆరోపణ అంటారా? మేడం, ముఖ్యంగా ఈరోజు ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. సజ్జల రామకృష్ణారెడ్డి నేను అడిగేది, ఏ హోదాలో ఏ కెపాసిటీతో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు? ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను వాళ్ళని, వైసీపీ నాయకుల్ని. అమరావతికి సంబంధించినటువంటి నిధుల పైన ఖర్చులు కానీ ఇంకొకటి కానీ ఏ సమస్య ఉన్నా ఊరికే మీ 4 గోడల మధ్య కూర్చొని మీకు కావాల్సినటువంటి మీడియా గొట్టాలను పెట్టుకొని ఏదో వాగేసి వెళ్ళిపోవటం కాదు. మీకు దమ్ము ఉంటే, చేవ ఉంటే, కలేజా ఉంటే, సత్తా ఉంటే అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశం పైన చర్చించడానికి అసెంబ్లీ జరిగింది కదా. ఎందుకు నువ్వు గాని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని వచ్చి అక్కడ ప్రశ్నించలేకపోతున్నారు? మీకు సమాధానం కావాలంటే మమ్మల్ని అడిగితే అక్కడికి వచ్చి చెప్తాం. మీడియా వాళ్ళని అడిగితే మీడియా వాళ్ళు ఏం చెప్తారు మేడం? నేను సూటిగా అడుగుతున్నా. నేను సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నారు ప్రసాద్ గారు. మీడియా ద్వారా మమ్మల్ని అడిగే బదులు నేరుగా అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని అడగొచ్చు కదా. అసెంబ్లీకి వస్తారా రారా అనేది అది 2 ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా, రావట్లేదు. లెట్ us discuss the point. మేడం నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ గా ఉందా? నేను లాజికల్ గా మాట్లాడతాను. నీకేంది? అమరావతిలో అవినీతి జరిగింది. నిర్మాణ పనుల్లో ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఒక ఆయనేమో 12,000 కోట్లు ఖర్చు అవుతుందంట అన్నాడు, ఇంకొక ఆయనేమో 14,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నాడు. తెలంగాణ అసెంబ్లీ నిర్మించడానికి 8,000 కోట్లు ఖర్చు అయింది అని ఒక ఆయన అంటున్నాడు. పార్లమెంట్ నిర్మించడానికి 9,000 కోట్లు ఖర్చు అయింది. మరి అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు ఎలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఒక ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నిమిషానికి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. నేను అడిగేది ఏంటంటే, 2 లక్షల కోట్లు ఏమో ఓవర్ నైట్ రేపు ఎల్లుండో ఖర్చు చేయటం లేదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. 1,00,000 ఎకరాల నిర్మాణ పనులు, 1,00,000 ఎకరాల నిర్మాణ పనులు అసెంబ్లీ అయితే మీ, సెక్రటేరియట్ అయితే మీ, అదేవిధంగా హైకోర్టు అయితే మీ, ఎమ్మెల్యేల క్వార్టర్స్ అయితే మీ, ఎంపీల క్వార్టర్స్ అయితే మీ, ఎమ్మెల్సీల క్వార్టర్స్ అయితే మీ, ఐఏఎస్ బిల్డింగ్స్ అయితే మీ, క్వార్టర్స్ అయితే మీ, హెచ్ఓడీల ఆఫీసులు అయితే మీ, హైకోర్టు జస్టిస్ల బిల్డింగ్లు అయితే మీ, 9 నవనగరాలు, స్పోర్ట్స్ సిటీ, స్పిరిచువల్ సిటీ, అదేవిధంగా ఐటీ హబ్లు, ఇవన్నీ నవనగరాలు నిర్మించడానికి మాకు 2 లక్షల కోట్లు ఎస్టిమేషన్ ఉంది. మేము దాన్ని ఓవర్ నైట్ ఖర్చు చేయము, రేపు పొద్దునే ఖర్చు చేయము. ఈ యొక్క 3 సంవత్సరాలలో క్రమక్రమంగా ఖర్చు చేస్తూ రాజధాని ఇస్తామని మేము మా యొక్క ఎజెండా. అంతెందుకు 2024 ఎన్నిక